కృష్ణనాయక్ గారు, బీఆర్ఎస్ శ్రీనివాస్ గారు మాట్లాడింది విన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసు వ్యవహారంలో అప్పుడే ఈ వార్తలు గుప్పుమన్నాయి. ఇది మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ చేయటం ద్వారానే ఈ రకమైనటువంటి, అలాగని చెప్పేసి చేసింది తప్ప అంటే తప్ప, లేకపోతే రైటా, లేకపోతే ఇవన్నీ కూడా మామూలే అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు, ఇంకా కేసు అక్కడ ఉంది. కానీ అప్పటి నుంచే వస్తున్నటువంటి వార్తలకు ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగిన అనేకమైనటువంటి పరిణామాలు నిజమే అన్న ఒక దీన్ని తీసుకొస్తున్నాయి. దానికి తగ్గట్టుగా అధికారులు, ఈ ప్రభాకర్ రావు కానీ వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి ఈ వాంగ్మూలాలను బట్టి, లేకపోతే టెస్టిమోనియల్ని బట్టి ఇప్పుడు దాదాపుగా 1000 మంది రాజకీయ నాయకులు, అటు తెలంగాణ అవ్వచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, వారి యొక్క ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయని వస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు ఇవన్నీ కూడా ఒక కాళేశ్వరం అవ్వచ్చు, లేదంటే ఒక ఈ కార్ రేసింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సహజంగా వచ్చేటటువంటి ఆరోపణలు కానీ కొట్టివేయటాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే మీరు కక్ష సాధింపుగా ఎలాగూ రేవంత్ రెడ్డి గారిని అప్పట్లో ఓటుకు నోటు కేసులో ఇరికించి, దొరికి ఆయన జైలుకి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ఎలాగైనా కానీ కేసీఆర్ గారి మీద అప్పట్లోనే ఛాలెంజ్ చేశారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆయన ముఖ్యమంత్రిగా ఈ రకంగా బదలా తీర్చుకుంటున్నారు అనే దానికి మీరేం చెప్తారు? వాస్తవంగా కేసీఆర్ అనేది ఒక నియంత పరిపాలన కొనసాగించారు. ఎలా అంటే మనం వాస్తవంగా ఇవన్నీ గమనించినట్టయితే అప్పటి నుంచి, అంటే రేవంత్ రెడ్డి గారి కేసు కావచ్చు, చంద్రబాబు గారి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అక్కడ ప్రభుత్వము టీడీపీ ఉంది ఏపీలో, ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఈ 2 ప్రభుత్వాలు అంటే పరిపాలన 10 సంవత్సరాలు మన తెలంగాణ నుంచి చేసుకోవచ్చు అని చెప్పి బైఫర్కేషన్లో చేసినటువంటి విధానాల ప్రకారం హైదరాబాద్ నుంచి పరిపాలన కొనసాగుతుంది. ఆ క్రమంలో ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి అది తెలుసుకొని అక్కడి ప్రభుత్వము అప్పటికప్పుడు ఏపీకి మారటం జరిగిందనేది అది వాస్తవం, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత క్రమంలో కూడా కేసీఆర్ ఒక నియంతలాగా, అంటే తెలంగాణ ఉద్యమంలో ఏదైతే మాట ఇచ్చారో, అంటే చాలా ఉన్నాయి హామీలు, అది ప్రతిరోజు మనం డిస్కస్ చేసుకునేదే, అది ఎన్నిసార్లు చెప్పినా అది తెలిసిన విషయమే. ఎన్నో హామీలు, దళితులకు ముఖ్యమంత్రి నుంచి అనేక రకాల హామీలు ఇచ్చారు. యాక్చువల్గా చేయాల్సింది ఏంటంటే కేసీఆర్ ఉద్యమం నుంచి వచ్చారు కాబట్టి తను మార్చదలుచుకుంటే ఈ పాటికే బంగారు తెలంగాణ అనే ఒక స్లోగన్తో వచ్చినటువంటి విధానం ఇప్పటికి కూడా అన్ని రకాల సమస్యలు, మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని దివాలా తీసి ఈరోజు లక్షల కోట్లు అప్పులు చేసి అన్ని రకాల వ్యవస్థలను బస్టు పట్టించి అవసరం ఉన్న పథకాలు, అవసరం లేని పథకాలు, సామాజిక చైతన్యము, సామాజిక అభివృద్ధి చేయాల్సినటువంటి ఒక ఉద్యమంతో వచ్చినటువంటి పార్టీ ఈరోజు దొర, అంటే తన మూలాలు, దొరలు ఎప్పటి నుంచి అయితే ఈ రాష్ట్రంలో దొరలు ఏ రకంగా భూములను కబ్జా చేసి అనేక రకాల ధరణితో పోల్చుకుంటే ప్రతి ఒక్కటి తన కనుసన్నల్లోనే, ఎక్కడ ఆదాయం వచ్చినా, ఎక్కడ వనరులున్నా కానీ తను దోచుకొని కుటుంబానికి అన్ని రకాలుగా దోచుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. ఈరోజు ఏ రకంగా చేసిరంటే తనకు అడ్డు రాకూడదు, అన్ని వ్యవస్థలను వాడుకున్నారు, తన కుటుంబానికి, తన అధికారానికి, తన పదవికి ఎవరు అడ్డు రావద్దని చెప్పి అన్ని వ్యవస్థలను వాడుకొని ఈరోజు మనం చూస్తే సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ అని చెప్పి, కాంగ్రెస్ పార్టీ నాయకుల ట్యాపింగ్ అని చెప్పి, ఇదంతా ఎక్కడికి, ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి కేసు అది కోర్టులో ఉన్నది, తేలుతుంది. కానీ అది పటిష్టంగా పట్టుకోవడానికి కారణం కూడా, అంటే అది అందరికీ తెలిసిన వీడియోలు బయటకు వచ్చిన వాస్తవాలను వాస్తవంగా మనం మాట్లాడుకోవాలి. ఆ రోజు జరిగిన దానికి ఎలా పట్టుకున్నారంటే ఫోన్ ట్యాపింగే కదా. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసిరు. ఆ రోజు నుంచి ప్రభుత్వము ఎలక్షన్ జరిగే ముందు వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది అది నగ్న సత్యం, ఎవరు కాదనలేంది. తప్పుని తప్పుగానే మనం మాట్లాడాలి. ఆ రకంగా ఈరోజు సుమారు 1000 మంది ఫోన్ ట్యాపింగ్లు ఏందండి, ఏ వ్యవస్థలో ఉన్నాం మనం? ఒకళ్ళ వ్యక్తిగత విషయాలను ఇలా ట్యాపింగ్ చేసి తెలుసుకోవడం ఎంతవరకు అది సమంజసం?
కేసీఆర్ తన అధికారం కోసము, స్వార్థం కోసము, రాష్ట్రానికి అన్ని రకాలుగా దివాలా తీయటమే కాకుండా, అప్పులు చేయటమే కాకుండా, తన కుటుంబం లక్షల కోట్లు సంపాదించడానికి, తన అధికారానికి ఎవరు అడ్డు రావద్దు, నిరంతరం తనే అధికారంలో ఉండాలని చెప్పి ఫోన్ ట్యాపింగ్ చేసి ఈరోజు అనేక మంది యొక్క వ్యక్తిగత డేటాను, వ్యక్తిగత విషయాలను తను మరి ఈ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని తెలంగాణ రాష్ట్రానికి మరి అనేక రకాల వ్యక్తుల యొక్క పర్సనల్ డేటాను తీసుకొని ఖచ్చితంగా అది నేరము రుజువు అవుతుంది. కోర్టులో ఎంతవరకు రుజువు అవుతుంది, ఏం జరుగుతుంది అనేది అది కోర్టులు తెలుస్తాయి. కానీ ఈ రకంగా చేయటం అనేది చాలా హేయమైన చర్యగా నేను భావిస్తున్నాను.